యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. సంధ్య 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 ఏమైంది సంధ్య? సంధ్య సంధ్య ఆర్ యు ఓకే? ఓకే సంధ్య ఓకే. నీకేం కాలేదు కదా? సంధ్య నీ సిచ్యువేషన్ ఏం బాగాలేదు. మనం ఇంకా దాచిపెట్టడం కరెక్ట్ కాదు. నేను ఇప్పుడే వెళ్ళి ఆద్యకి చెప్పేస్తాను. నో 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 కిషోర్, నో ప్లీజ్ నో. సంధ్య నీ పరిస్థితి ఏం బాలేదు. రేపు ఆద్య ప్రోగ్రామ్ ఉందని వెళ్ళటం అవసరమా? అవును సంధ్య, వెళ్ళటం అవసరం. చెప్పు. ఐ విల్ ట్రై. టైం లేదు సంధ్య. ఇప్పుడు గనక ఆద్యకి నిజం చెప్పకపోతే తను జీవితాంతో నన్ను క్షమించదు. ఇట్స్ మై లాస్ట్ విష్. రేపు ఆద్య డాన్స్ షో ఉంది. అది నా కోసం, ఈ అమ్మ కోసం కష్టపడి నేర్చుకుని కూచిపూడి చేస్తోంది. నా చివరి శ్వాస తీసుకునేంత వరకు నా కూతురు సంతోషంగానే ఉండాలి. అలా ఉండాలి అంటే నేను వెళ్ళాలి. నన్ను కాదనకండి ప్లీజ్, ప్లీజ్ కాదనకండి. నన్ను కాదనకండి. నాకు క్యాన్సర్ అక్క. నీ సంధిక అస్తమించాల్సిందే. ఆద్యని వదిలి, నిన్ను వదిలి, ఈ ఇంటిని వదిలి నేనెక్కడికి వెళ్ళలేను. సారీ. మా మామయ్య చూసుంటే ఆడపిల్లకి తగులుతావా అని నరికి పోగులెట్టేసేవాడు. అమ్మో, అవును ఈ ఛాయ ఏంటి తెగ సిగ్గుపడిపోతూ వెళ్ళిపోయింది. మడత పెట్టిన పేపర్ ఏదో అడ్డుకెళ్ళిందే, ఏమై ఉంటుంది? రామలక్ష్మి, భయపడ్డావా? అయ్యో, ఏంటి ఇలా వచ్చావు? ఐస్ క్రీమ్ షాప్ లో పనిచేసే రాజుగాడు లవ్ లెటర్ రాశాడు. చూడు చూడవే. చూడు.
ఏంటి అలా చెప్పేశావు? రాయడానికి వాడికి బుద్ధి లేకపోయినా తీసుకురావడానికి నీకైనా సిగ్గుండక్కర్లేదా? ఓసి నీ సాదస్తం వరదల్లో కొట్టుకుపోను. వాడు రాసింది నీకు కాదే, నాకు. ఓ, ఏం రాసుంటాడా అని సిగ్గెక్కువయి గుండె దడ రేవు పొట్టెత్తినట్టు వినిపించగానే కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చేసానే. కలిసి చదువుకుందామంటే చింపి చిన్న చిన్న మొక్కలు చేసావు కదే. సారీ ఛాయా. లవ్ లెటర్ అనగానే నాకు మా నాన్న గుర్తొచ్చారు. నాకు తెలిసే, ప్రభాసు, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ గుర్తు రావాల్సిన వయసులో నీకేంట మీ నాన్న భయం? అసలు నీకెవరన్నా లవ్ లెటర్ రాస్తారా? నీ అంత అందం నాకు గనుక ఉండుంటే అమ్మవారి గుడి మూతబడి ఉండేది. వయసు పిల్లకాయలంతా నన్ను చూడ్డానికి ఎగబడేవాళ్ళు. ఇంకాపుతావా? నీకు దండవే బాబు, నువ్వు అలా మొగ పెడితే నాకు జ్వరం వచ్చేస్తుంది. ఏ ఉండే. ఏం ఛాయ, ఏదో పేపర్ మోసుకొని వచ్చావు? నీ మరదల్లే అడుగు. ఆ, అది పనికిరాని పేపర్ బావా. పనికిరాని పేపరా? ఏది చూడండి. ఆహా, వద్దు వద్దు బావా, వద్దు బావా. అయ్యో బావా, వద్దు. ఏంటి వద్దు వద్దు అంటున్నావు? అంటే అదే షాపింగ్ చేయాలన్నారు కదా, అయిపోయిందా అని అడుగుతున్నాను రామలక్ష్మిని. వాడు అడుగుతుంటే ఊ అనవేంటే? ఆ, ఏరా, నువ్వేమైనా అన్నావా? ఎవరి మీద ఒట్టేయను? నాకు అర్థమైంది, నువ్వెందుకు చెప్పడం లేదు. ఇది మరీ బాగుంది. అడిగింది నేనైతే ఆన్సర్ మీతో చెప్తుందా? పరీక్షలు రామచంద్రాపురంలో పెడితే రాజమండ్రిలో రాస్తానంటుందేమో, చూసుకోండి. ఉండు, వాడెళ్ళిపోయాడులే కాని ఏంటో చెప్పు. అత్త అత్త, నాకు కావాల్సింది తెచ్చి పెడతారా? ఏం కావాలి నీకు? త్వరగా చెప్పు. అది మీరు మీరు వేసుకునేవి. నగలా? ఓ చీరలా? పైన వేసుకునేవి కావు. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? సరిగ్గా చెప్పు. అది అది అదే అదే ఏది? అంతర్వస్త్రాలు. అంతర్వస్త్రాలా? ఈ పదమే నేనెప్పుడు వినలేదే. వదినా, బ్రాలి అంతర్వస్త్రం అంటోంది. అయినా బ్రా అని చెప్పడానికి సిగ్గేంటే నీకు? అంతర్వస్త్రాలని కొత్త పదం కనిపెట్టింది ఇది.
ఏంటక్కా బావగారికి లెటర్ రాస్తున్నావా? నువ్వు తమాషాగా అడుగుతున్నావని తెలుసు కాని నేను రాస్తున్నది మీ బావ రఘురాం గారికి కాదు, శ్రీరామచంద్రుల వారికి. శ్రీరామ అని 1116 సార్లు పూర్తి కావస్తోంది. పొద్దున్నే పుణ్యవచనం ఎందుకు? కాదు, ఇలా రాసి మనసులో సంకల్పించుకుంటే అది నెరవేరుతుంది. ఆ కోరికేంటో నాతో చెప్పు, పర్లేదు. నేనెవరితో చెప్పనులే. ఎలాగూ రేపు నేనుండనుగా. పిచ్చి పిచ్చిగా మాట్లాడే నా చెల్లెల్ని రేపు అయోధ్య లంకలో ఉండే నీ గుడికి వచ్చే ఏర్పాట్లు చెయ్యమని కోరుకుంటున్నా. నవ్వెందుకొస్తుంది నీకు? అయ్యో రామా అనుకోవడం తప్పించి శ్రీరామ అని ఎన్నిసార్లు రాసుకున్నా నా తలరాత మారదక్క. అసలు నిన్ను అమెరికా రమ్మనడంలో ఉద్దేశం ఇంకొకటుంది. ఏంటది? ఆద్య. అమ్మ పోయాక నాకు నువ్వున్నావు, కానీ నేను పోయాక ఆద్యకి ఎవరుంటారు? అందుకే నిన్ను పిలిపించాను. అదెప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటానని నాకు మాటివ్వక్క. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. ఆద్యని వదిలి నువ్వెక్కడికి వెళ్ళవు. నువ్వు మాతో పాటు హాస్పిటల్కి వచ్చావంటే నొప్పి నయం అయిపోతుంది. వేదాంతం మాట్లాడుతూ సమయం వృధా చెయ్యొద్దు. ఇప్పుడే ఊరెళ్దాం. పద, వెళ్దాం, రా. అక్క, నాకు మాత్రం బతకాలనుండదా? ఆ అవకాశమే లేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. సంధ్య, నువ్వలా చెల్లెలి మీద ప్రేమతో నువ్వు కోపడుతున్నావు. కూతురి మీద ప్రాణం పెట్టుకున్న నేను నా ప్రాణం పోవడం ఖాయమని తెలిసి అడుగుతున్నాను. మాటివ్వక ఆద్య బాధ్యత తీసుకుంటానని నాకు మాటివ్వక. నీ వెంట నీ నీడ తప్ప అక్కడి జ్ఞాపకాలు కూడా ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ప్రాణం పంచే బంధాలే తెంచే పట్టుదల తగ్గించేదేలా? మమ్మా, మమ్మా, ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వు నా విషయాలు పూర్తిగా మర్చిపోయావు. ఆవిడొచ్చాక నా ప్రయారిటీ తగ్గిపోయిందని నాకు తెలుస్తుంది. మమ్మా, ఈరోజు నా కాలేజ్ ఫంక్షన్. నీకు తెలుసు కదా, నువ్వు నన్ను దగ్గరుండి పంపించాలి కదా. పద, వెళ్దాం. పద మమ్మా.
ఎరువుల లోడు రావులపాలెం వెళ్ళింది మామయ్య. సర్పంచ్ సాంబయ్య గారేమో ద్రాక్షారామానికి వెళ్లారంట. రాత్రి బస చేసి పొద్దున్న టిఫిన్ టైంకి పంచాయతీ ఆఫీస్కి వచ్చేస్తా అన్నారు. అలాగా? తోట గోవిందమ్మేమో సంతకెళ్ళి రాగానే 2 లక్షలు ఇచ్చేస్తానంది. తాడేపల్లిగూడెంలో ఆకారానికి వంటారాదు తంటారాదు. హోటల్ సుబ్బయ్యని రమ్మని చెప్తానమ్మా. మీరు అడిగినవన్నీ చేసి పెడతాడు. నేను బిట్టు ఒకటేనా సరిపెట్టుకోవడానికి? నా సంగతి వదిలే. పని మీద తిరిగే మగాళ్ళు రాజీపడి అరాకొరా తింటుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా. జానకి ఎప్పుడొస్తుందంట? అత్తయ్య వెళ్ళింది అనకాపల్లికి కాదు, అమెరికాకి. పోవడానికి అంత టైం పడితే రావడానికి ఇంకెంత టైం పడుతుంది? అక్కడికి వెళ్ళడానికి సమయం పట్టొచ్చు. ఇక్కడికి రావాలనుకుంటే మీ అత్తయ్య క్షణం కూడా ఆలస్యం చేయకూడదు. వాడేదో అనేశాడులేరా. తన చెల్లెలి దగ్గరికి వెళ్ళిన జానకిని ఎప్పుడొస్తావని నేను అడగను. మీ అవసరాలు పెరిగితే మీరు మాట్లాడొచ్చు. రామలక్ష్మి, ఎంతసేపటి నుంచి ఇక్కడ చదువుతున్నావు? 10 నిమిషాలైందత్తా. ఓ, కాకి గాని పిల్లి గాని ఇటొచ్చిందా ఏంటి? లేదే. ఎందుకది నా అలా అడిగావు? ఈ దండెం మీద ఆరేసిన బట్టలన్నీ ఉన్నాయి కానీ ముఖ్యమైనవి లేవు. ఏంటది? అంతర్వస్త్రాలు. ఏయ్ రామలక్ష్మి, ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నా అన్నావు కదా, అంతర్వస్త్రాలు ఏమైనట్టు మరి? రామలక్ష్మి, రామలక్ష్మి చేస్తుందిలేరా. ఇట్రా. అరే, మొహం మాడిపోయిందేంటి? పిన్ని అత్తయ్య ఏడిపిస్తున్నారు. అలా బిక్కముఖం వేసుకొని చూడకు, నవ్వుతూ ఉండవే. నవ్వు. మీ అమ్మకంట ఫోన్ చెయ్యి. పర్మిషన్ తీసుకోవాలి కదా అత్తయ్య. రఘు చెప్పాడు. మరింకే కలుపు. రింగ్ అవుతుంది. ఇటివు, నేను మాట్లాడతాను. హలో జానకి. అత్తయ్య గారు ఎలా ఉన్నారు? నువ్వు లేకుండా మేం కులాసాగా ఉండగలవా చెప్పు? నువ్వెప్పుడొస్తావని నా కొడుకుని అడిగితే 4 రోజులు మించి ఉండమని నేనేమైనా చెప్పానా అని సమాధానం దాటేసి వెళ్ళిపోయాడు. ఇంతకీ నీరాకెప్పుడు? వచ్చేస్తానత్తయ్య. అదే ఎప్పుడంటా? 2 రోజుల్లో వస్తాను. చూస్తాను. నీ కూతురుతో మాట్లాడు. అలాగే. 2 రోజుల్లో వస్తుందంట.
మీ పని చూసుకోండి. సీను రారా. అమ్మా, నీ గొంతు అలా ఉందేంటి రామలక్ష్మి? ఇందక్కడి నుంచి నన్ను అంతర్వస్త్రాలు అని పిన్ని అత్తయ్య ఆట పట్టిస్తున్నారు. అంతర్వస్త్రాలేంటి? నీకు అర్థం కాలేదా? సరిపోయింది. వాళ్ళు నన్ను ఏడిపించడంలో తప్పే లేదు. నువ్వు అయోమయానికి లోనవ్వకుండా నిదానంగా ఆలోచించి మాట్లాడు రామా. ఏం లేదులే, నువ్వు త్వరగా వచ్చేయ్. కోపం వచ్చిందా? లేదు, ఉంటా. రామలక్ష్మి, రామలక్ష్మి.